శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ వేదవ్యాస విరచిత మహాభారతం ఉద్యోగ పర్వం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. కథా ప్రారంభం. ధృతరాష్ట్రుడు ఇలా అనసాగాడు. అందుచేత యుద్ధం జరగనే కూడదు అని నేను అనుకుంటున్నాను. శాంతి కోసమే మనం ప్రయత్నించాలి. కాకపోతే యుద్ధానికి నేనే కారకుండాని ధర్మరాజు నన్ను నిందిస్తాడు అన్నాడు. అనగా విని సంజయుడు, ప్రభు, ఇంత తెలిసిన మీరు యుద్ధోన్మాదంతో ఉన్న కుమారుల అధీనంలో ఎందుకు పడుతున్నారో తెలియదు. పాండవుల విషయంలో ఇప్పటికీ మీరు కపట వ్యవహారంతోనే ఉన్నారు. జూదంలో మీ కుమారుడు పాండవుల భోగాలన్నీ హరించారని విన్న క్షణంలో మీరు పసిపాపలా నవ్వుతూ కూర్చున్నారు. సభామధ్యంలో వారికి అవమానాలు జరుగుతుంటే ఉదాసీనత వహించారు. ఇవన్నీ భావిలో పతనహేతులని గుర్తించలేకపోయారు. మరొక ముఖ్యాంశం, కురుజాంగల ప్రాంతాలు మాత్రమే పితృపితామహ ప్రాప్తమైన రాజ్యం. మిగిలిన రాజ్యభాగం అంతా పాండురాజు పరాక్రమంతో సాధించిందే. అదంతా మీ చేతుల్లో ఉంచితే మీదే అనుకుంటున్నారు. ప్రభు, భీమార్జునులు విక్రమిస్తే ఎదిరించి నిలబడగలవారు ఎవ్వరూ లేరు. కనుక మీ వారిని అదుపులో ఉంచుకోవడం అవసరం. అంతేగాని వ్యర్థంగా విచారిస్తూ కూర్చుని లాభం లేదు. ఈ విషయాలన్నీ జోద సమయంలో విదురుడు నేను చెప్పినవే అన్నాడు. విన్నాడు దుర్యోధనుడు. ఉద్రేకంతో తండ్రి వైపు తిరిగి, మహారాజా, సర్వశత్రు సంహార సమర్థులు భీష్మ పితామహులు మన వెంట ఉన్నారు. మనకు సాయపడవచ్చిన మహావీరుల శక్తి సామర్థ్యాలు మీరు సరిగా గుర్తించట్లేదు. భీముని బలాన్ని గురించి మీరు అనవసరంగా భయపడుతున్నారు. గదాయుద్ధంలో నా ముందు నిలబడగలవాడు లేడు. బలరాముని వద్ద నేను ఈ విద్య అభ్యసించే రోజుల్లోనే ఆయన అన్నని ప్రశంసించాడు. భీముడు నా చేతులలో నేల కూలుతాడు. అప్పుడు అర్జునుడు ఉంటాడు. భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, కర్ణ, శల్య, భోగదత్త, భూరిశ్రవస, జయద్రథులు మన వారిలో ధనుర్విద్యా విధులు. పరశురాముని వంటి శస్త్రాస్త్రవేత్తతో సమానుడు కర్ణుడు. ఇంద్రుడు వీనికి కుండలాలు గ్రహిస్తూ ఇచ్చిన శక్తి ఆయుధం ఉంది వీని వద్ద. వీని ఎదుట అర్జునుడు నిలబడడం కల్లా. అందుచేత విజయం మనదే. పాండవులు 5 కాక సాత్యకి, దృష్టద్యుమ్నుడు, ఈ 7 ఆ పక్షంలో వీరులు. మన బలం చూసారా? భీష్మ, ద్రోణ, కృప, కర్ణ, అశ్వత్థామ, సోమదత్త, బాహ్లీక, భగదత్త, శల్య, వింద, అనువింద, జయద్రథ, దుశ్శాసన, దుర్ముఖ, దుస్సహ, చిత్రసేన, శ్రతాయు, కురుమిత్ర, వివింశతి, భూరిశ్రవస, వికర్ణాదులు మహావీరులు. అందుకు తోడు మన సేనాబలం 11 అక్షోహిణులు. ఈ దశలో మనం ఎందుకు భయపడాలి? మీరు నిశ్చింతగా ఉండండి అని సంజయుని వైపు తిరిగి, సంజయ, వారి యుద్ధ సన్నాహాలు ఎలా సాగుతున్నాయో వివరించు అన్నాడు. కౌరవాగ్రజ, వారందరూ ప్రసన్న వదనాలతో యుద్ధోత్సాహంతో ఉన్నారు. రథాన్ని సన్నద్ధం చేసి అర్జునుడు అస్త్రమంత్రాలు మననం చేస్తున్నాడు. రథం మీద కపిధ్వజం కాంతులు ఈనుతోంది. రథానికి పోంచిన గుర్రాలు ధవళ రోజులు ఈనుతున్నాయి. ధర్మజన అశ్వాలు తెల్లనివే, భీమసేనునివి నిలుపు, నకులునివి హరితవర్ణంతోనూ, సహదేవునివి నానావర్ణాలతోనూ శోభిస్తున్నాయి. దేవ, దానవ, గంధర్వ, మానవరణ వ్యూహ నిపుణుడైన దృష్టద్యుమ్నుడు వారికి సేనాపతి. మత్స్య సేనావాహినితో విరటుని వెంట శిఖండి వచ్చి మన పితామహులను ఎదుర్కొంటాడు. దుర్యోధనుని సోదరులు, పుత్రులు భీముని వంతు. కర్ణ, వికర్ణ, సైంధవ, అశ్వత్థాములు అర్జునునికి ఎదురు రావాలి. ఉప పాండవులను వెంటబెట్టుకుని వారి మేనమామ దృష్టద్యుమ్నుడు ఆచార్యులను ఎదుర్కొంటాడు. శకుని సహదేవుడు, కృతవర్మను సాత్యకి చూస్తారు. శకుని కొడుకు ఉలూకుడు నకులుని పాల్పడాలి. ఇదే వారి వ్యూహం. ఇప్పుడు బాగా ఆలోచించి నిత్యానికి రండి అన్నాడు సంజయుడు. ధృతరాష్ట్రుడు, సంజయ, నా కుమారుడు ఎవరు చెప్పినా వినే దశలో లేడు. కానున్నది కాక మానదు అంటుండగానే దుర్యోధనుడు, మహారాజా, పాండవులు కూడా మానవులే. వారు మా వల్లనే ఈ భూమి మీదే జీవిస్తున్నారు. అయినప్పుడు విజయలక్ష్మి వారినే వరిస్తుందని మీరు ఎలా అనుకుంటున్నారు? మన పక్షంలో ఉన్న మహాయోధుల్ని కన్నెత్తి చూడగల శక్తి కూడా పాండవులకు లేదు అన్నాడు. దానికి ధృతరాష్ట్రుడు, సంజయ, వీని ఉన్మత్త ప్రలాపాలు విన్నావా అని దుర్యోధన వైపు తిరిగి, నాయన, సర్వనాశన కారణమైన యుద్ధాన్ని సజ్జనులు ఎవరూ హర్షించరు. వారి రాజ్యభాగం వారికి ఇచ్చిన మిగిలిన సంపదలతోనూ సుఖభోగాలు అనుభవించవచ్చు. ఇక్కడ పెద్దలు ఎవరికి యుద్ధం అంటే ఇష్టం లేదు. మన ఆశ్రయంలో ఉన్న వారికే ఇష్టం లేని పని ఎందుకు చేస్తావు? నిజానికి ఇది నీకు పుట్టిన బుద్ధి కాదు. శకుని, దుశ్శాసన కర్ణులు నిన్ను పురుగొల్పుతున్నారు అనగా దుర్యోధనుడు, మహారాజా, నేను వీరిని ఎవరినీ విశ్వసించను. కర్ణుడు, నేను సంగ్రామయజ్ఞంలో ధర్మరాజును బలిపశువుగా హరించదలిచాం. మా వెంట దుశ్శాసనుడు ఉంటాడు. మరెవరూ అవసరం లేదు. పాండవుల మీద విజయం సాధించడానికి మేము 3 చాలు అనగా సంజయుడు, మహారాజా,
ఉపప్లావ్యం వెడుతూనే నేను కృష్ణార్జునుల మందిరానికి వెళ్ళాను. అభిమన్యుడు కూడా వెళ్ళడానికి వీలు లేని అంతఃపురంలో వారు ఉభయలు ఉన్న చోటుకు నన్ను తీసుకువెళ్లారు. అక్కడ ద్రౌపది, సత్యభామ ఉన్నారు. నేను కృష్ణార్జునులకు పాదాభివందనం చేశాను. వారు బంగారాసనం చూపించారు. నేను గౌరవపురస్సరంగా దాని చేతితో తాకి నేల మీదనే కూర్చున్నాను. అతిథి మర్యాదలు యథావిధిగా నడిపించారు. వారు ఉభయులు మంచి గంధపు పూత పూసుకుని ఉన్నారు. రత్నాంబరాలు ధరించారు. మధ్వాసవం తీసుకుంటూ ఉత్సాహంగా ఉన్నారు. అప్పుడు నేను మీ సందేశాన్ని వినిపించాను. అర్జునుని అభిమతం గ్రహించి వాసుదేవుడు, సంజయ, మా సందేశం వినిపించే ముందు అక్కడ పెద్దలైన భీష్మ, ద్రోణులకు, మీ మహారాజుకి మా ప్రణామాలు అందించు అన్నాడు. అనంతరం కౌరవులందరూ వారు సంకల్పించిన సత్కార్యాలు ఏమైనా ఉంటే అవి త్వరగా పూర్తి చేసుకోమను. దారాపుత్రులతో అనుభవించిన భోగాలన్నీ సత్వరం జరిపించుకోమను. వంశాభివృద్ధికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోమని చెప్పు. మిత్రులకు ఉపకారాలు త్వరగా కానిమ్మని విశదం చెయ్యి. ఇంత ఎందుకంటే వారి నెత్తి మీదకి విపత్తులు వచ్చి పడుతున్నాయి. తేజస్వైన అర్జునుడు కృష్ణ సారథ్యంలో గాంధీవం ధరించి వస్తున్నాడని, అదే వారి పాలిటి యమపాసమని స్పష్టం చేయి. గోగ్రహణ సమయంలో అర్జునుడు ఒక్కడే వారిని పరాభూతం చేసిన విషయం అప్పుడే మర్చిపోయి ఉండరు. ఇంతకంటే చెప్పవలసింది లేదు అన్నాడు. ధృతరాష్ట్రుడు 2 క్షణాలు ఆలోచించి, దుర్యోధన, మీరెంత చెబుతున్నా నాకు ధైర్యం చాలడం లేదు. దురాగ్రహాన్ని విరిచి యుద్ధ సంకల్పానికి నీళ్లు వదలండి. ప్రపంచంలో తల్లిదండ్రులు నిరంతరం తమ బిడ్డల శ్రేయస్సు కొరకే పాటుపడతారు. ఆ దృష్టితోనే యుద్ధం వద్దని చెప్తున్నాను. వారికి దైవబలం కూడా ఉంది. స్వస్తి. శ్రీకృష్ణ శరణం మమ.